ఓం పూర్ణత్పూర్ణము ముదచ్యతే పూర్ణమేవావశిష్యతే మదః పూర్ణిమదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణోన్ శాంతిః దేవుడు పరిపూర్ణుడు. ఇది ఈ ప్రపంచం పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ప్రపంచం పుట్టిన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది. నుండి పరిపూర్ణాది. పరిపూర్ణం ఎలా పుడుతుంది? తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమేలా మిగులుతుంది? అనే నుండి పరిపూర్ణం వివరణ పరిపూర్ణమి. కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని చూడవచ్చు. ఒక దీపం నుండి ఎన్ని దీపాలను వెలిగించిన వెలుగుతాయి. ఇవి ఒకదానికొకటి సమానంగా వెలుగుతాయి. అందువలన మొదటి దీపము ఆరిపోదు. మొదటి దీపము అలాగే మిగతా దీపాలు కూడా సంపూర్ణ ప్రకాశంకమే కలిగి ఉంటాయి. అలానే విద్యాదానం పంచుకోవచ్చు. ఇలానే భగవంతుని పరిపూర్ణతకు కూడా తీసివేయడం వలనో లేక ఇవ్వడం వలనో లోపం విషయానికి లోపం రాదు. సారాంశం ఏమిటంటే దేవుడి నుండి ఉద్భవించకుండా భగవంతుని అంశ లేక ఈ మంత్ర ఉద్భవించినదని మనము చెప్పలేము. వేదమంత్రాలన్నీ ఓం శాంతి అంటూ ముగుస్తాయి. 3 సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయి? నిత్య జీవితములోని 3 ఆటంకాల నుండి బయటపడుటకు. ఆ 3 ఏమంటే 1. ఆధ్యాత్మికం, శారీరక, మానసిక అనారోగ్యాలు మొదలగునవి. 2. ఆదిభౌతికం, ఇతర జీవరాశుల వలన, ఇతర మానవుల వలన కలుగు బాధలు. 3. ఆదిదైవికం, ప్రతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి. 3 సార్లు ఈ 3 రకాలైన బాధల నుండి తప్పించమని శాంతి అని పలుకుతాము. మొదటిది ఉపనిషత్తు. 1. ఓం ఈశావాస్యమిదగ్ సర్వం యత్కిం చ జగత్యాం జగత్తేనత్యకేధః కస్యస్వి అద్ధనం నభుథా మాగృ అర్థం లో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి. అలాంటి త్యాగ బుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. జగత్తు ఎవరి ధనాన్ని ఆశించకు. వివరణ నింపబడడం అంటే ముందు శాంతి మంత్రములో చెప్పుగా ఈ లోకం దేవుడి నుండి ఈ లోకం పుట్టింది కాబట్టి అంతా భగవంతుడి మయమే. కాబట్టి నువ్వు కూడా అంటే మనం కూడా సర్వలోకాన్ని, లోకములోని అన్ని వస్తువులను, జీవనిర్జీలను భగవంతుడిగానే చూడాలి. అంటే భగవంతుని సంపదగానే చూడాలి. అందువలన మన సంపదను పదార్థాముగా లేక ధనాన్ని కూడా భగవంతుని సంపదగానే చూడాలి. అలాంటి త్యాగబుద్ధి మనకు ఉంటే ధనం ఉన్నా పోయినా మనం బాధపడము. ఆనందముగా ఉండగలము. అలాగే ఎవరి సంపదను అంటే పరుల సంపదను కూడా ఆశించకూడదు.